ప్రైజ్ ది లార్డ్. నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ చేసి టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడిపోతున్న వాక్యం ఏంటి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం. దీంట్లో మనం చూసినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించెను. హల్లెలూయా. అవునండి, చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ పనులన్నిటి నిమిత్తం కూడా. ఏ పని చేసినా సరే చాలామంది జీవితాల్లో ఏంటంటే కలిసి రాదు. ఎంతగానో శ్రమిస్తారు, రాత్రి పగలు వాళ్ళు ఎంతగా ప్రయత్నిస్తారంటే దాన్ని సక్సెస్ చేయాలని. కానీ వాళ్ళకి ఏంటంటే ఎంత వాళ్ళు ప్రయత్నించినా సరే ఒక్కడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఉంటుందన్నమాట. అవును, ఏదో ఒక బంధకం, ఏదో ఒక కట్లు దాన్ని కట్టేసి ముందుకు వెళ్ళనివ్వకుండా ఉంటుంది. కానీ ఈరోజు దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు యేసయ్య మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. అవును, ఏ బంధకాల ద్వారా, ఏ కట్ల ద్వారా మీరు కట్టబడి ఉన్నారో, దేని ద్వారా మీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారో, మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయో, మీ జీవితంలో మార్పు లేకుండా ఉందో, ఈరోజు దేవుడు చెప్తాడు మీరు చేయిస్తున్న ఈ పనులను నేను దీవిస్తాను అంటాడు. మీకు దీవెనకరంగా దాన్ని మారుస్తాను అంటాడు. ఇంతవరకు మీ వ్యాపారంలో మీరు లాస్ని చూసారా? దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడతాడు. నేను మీకు యొక్క ప్రయత్నాన్ని నేను దీవిస్తాను అంటున్నాడు ఆయన. మీకు దాన్ని దీవెనకరంగా మారుస్తాను అంటున్నాడు ఆయన. అవును, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే ఆశీర్వాదం రాదండి. మనం ఎంత కష్టపడ్డా సరే, ఎంత మనం ప్రయత్నించినా సరే అంటే మనకి ఏది కూడా మనకు కలగదు. రాత్రంతా పట్టణాన్ని కావలి కాసేవారు మేల్కొని ఉన్నా సరే అది వ్యర్థమే అని చెప్తున్నాడు ఆయన. ఇల్లు కట్టడానికి ప్రయత్నించేవారు ఇల్లు వాళ్ళ కష్టాన్ని పెట్టి వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా సరే అది వ్యర్థమే. దేవుడి యొక్క ఆశీర్వాదం లేకపోతే ఇల్లు కట్టుకోలేము. దేవుడి యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. అందుకనే దేవుడు చెప్తాడు, ఇంతవరకు ఒకవేళ నువ్వు నన్ను కాదనుకునేసి నీ యొక్క సొంత బలం మీద ఆధారపడి నువ్వు ఇంతవరకు కూడా నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయేమో. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు నన్ను కలిగి ఉండి నా మీద నువ్వు ఆధారపడ్డట్లయితే నువ్వు చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. అవును, నీకు దీవెన కలిగేలాగా దాన్ని నేను మారుస్తాను అంటున్నాడు ఆయన. ఒకవేళ ఈరోజు వరకు నీ సొంత బలాన్ని నువ్వు చూసుకున్నావేమో, సొంత ప్రయత్నాలు చేసావేమో, నేను మంచి ప్రార్థనా పరుని, నేను మంచి ప్రార్థనా పరురాలని, నేను ఎక్కువగా బైబిల్ చదువుతాను, నేను ఏదైనా చేయగలను, నాకు మంచి నా పాటలు పాడటం వచ్చు, నా జీవితాన్ని నేను ఎలాగైనా చేసిన, చాలా తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఆ తలాంతులను పట్టుకొని నేను బాగా అన్నీ చేసేయగలను అనుకుంటున్నావేమో. లేకపోతే ఆఫీస్లో నేను నాకన్నా వర్క్ చేసే వాళ్ళు ఇంకెవరు గొప్ప వాళ్ళు కాదు, నాకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకన్నా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అనుకునేసి నువ్వు నీ యొక్క బలాన్ని చూసుకున్నావేమో, దానివల్ల నువ్వు నష్టపోయావేమో, దానివల్ల నువ్వు అవమానపడ్డావేమో, దానివల్ల ఈరోజు నువ్వు నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాకుండా విఫలం అయిపోయాయేమో, అన్నిట్లో నువ్వు ఓడిపోయావేమో. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు నీ బలం మీద ఆధారపడకు, నీ యొక్క శక్తి మీద ఆధారపడకు, నా మీద ఆధారపడ్డట్లయితే, నా మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. అవును, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును అంటున్నాడు ఆయన. ఆయన ఆజ్ఞాపించకపోతే ఏ దీవెన మన దగ్గరికి రాదు. ఆయన ఆజ్ఞాపించకపోతే ఏ ఆశీర్వాదము మన దగ్గరికి రాదు. ఆయన మాట్లాడకపోతే, ఆయన సెలవు ఇవ్వకపోతే ఏది కూడా మనం పొందుకోలేమటండి. అవును, ఈరోజు నీ జీవితంలో నీకు ఒక ఆశీర్వాదం కావాలన్నా దేవుడి దగ్గర నుంచి మనకు అది రావాలా. నీకు దీవెన రావాలన్నా అది దేవుడి దగ్గర నుంచి రావాలా. నీకు ఐశ్వర్యం రావాలన్నా అది దేవుడి దగ్గర నుంచి రావాలా. ఆశీర్వాదం రావాలన్నా, లేకపోతే ఆరోగ్యం కావాలన్నా అది దేవుడి దగ్గర నుంచి మాత్రమే మనకి రావాలి తప్పించి ఇంకెవరి దగ్గర నుంచి కూడా మనం దాన్ని పొందుకోలేము. అవును, ఈరోజు నీ వల్ల, లేకపోతే నీ కుటుంబం వల్ల, లేకపోతే ఇంకెవరో నీకు సహాయం చేస్తారనో, లేకపోతే నీ బంధు మిత్రుల్ని చూసుకునో, లేకపోతే నీకున్న ఆస్తిపాస్తులను చూసుకునో, లేకపోతే నీకున్న తలాంతులను చూసుకునో, నువ్వు ఈరోజు వరకు నువ్వు ఏది కూడా ప్రయత్నం అన్నింటిలో కూడా ఓడిపోయావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు దీవెన కలుగునట్లు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా అది దీవించేలాగా నేను ఆజ్ఞాపిస్తానంటున్నాడు ఆయన. ఆవిడ అన్నిట్లో కూడా నీకు ఆశీర్వాదం కలిగేటట్టు దాన్ని ఆజ్ఞాపిస్తానంటున్నాడు ఆయన. ఈరోజు మాటిస్తున్నాడు దేవుడు. మాట తప్పని దేవుడు మీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజే మీతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన. నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. ఇంతవరకు మీ యొక్క ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి దేవుడి సన్నిధిలో చంటి బిడ్డ వల్ల మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుడి సన్నిధిలోకి రండి. ప్రభువా, నాకేమీ తెలియదయ్యా, ఇంతవరకు నేను నా యొక్క బలాన్ని చూసుకొని నేను ప్రయాసపడ్డాను, నా యొక్క బలాన్ని చూసి నేను అతిశయపడ్డాను, నన్ను క్షమించు, నేను ఈరోజు నీ సన్నిధిలో ఉన్నాను, నా చంటి బిడ్డ వలె నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నేను చేసే ప్రయత్నాలన్నింటినీ అయ్యా దీవించు ప్రభువా అని మీరు ఒక్కసారి దేవుడి సన్నిధిలో అడిగినట్లయితే మీ ప్రయత్నాలన్నింటినీ ఆయన దీవించి ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తారు. ప్రార్థించుకుందామా. స్తోత్రం యేసయ్యా తండ్రి నాయన,
పరిశుద్ధాత్మ దేవ, నా తండ్రి, నా దేవ, అయ్యా నీ కృప మాకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి నాయన, అయ్యా నీ కృప చాలా గొప్పది దేవా తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, యేసయ్యను ఆజ్ఞాపించకపోతే అయ్యా మాకు ఏది కూడా మాకు కలగదు ప్రభా యేసయ్య. అయ్యా తండ్రి నాయన, నువ్వు దేన్ని అయినా సరే తండ్రి నాయన, నువ్వు చెప్తే తప్పించి కార్యాలు జరగవు ప్రభా తండ్రి నాయన. మా జీవితంలో తండ్రి నాయన, మా బ్రతుకుల్లో ప్రభా మేలు జరిగేలాగా, అయ్యా మా జీవితాల్లో తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము ఉండేలాగా ఆజ్ఞాపించండి ప్రభా యేసయ్య. అయ్యా తండ్రి నాయన, మా తప్పులు మా పొరపాట్లన్నీ క్షమించి తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, అయ్యా తండ్రి, ఒకవేళ మేమందరం తండ్రి మమ్మల్ని చూసి మేము అతిశయపడ్డామేమో, మమ్మల్ని క్షమించి మమ్మల్ని తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, అయ్యా మీ సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాం. అయ్యా మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ మీద ఆధారపడుతున్నాం దేవా యేసయ్య. అయ్యా నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని అభిషేకించమని, ఆశీర్వదించమని, దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.